హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి స్వాగతం. సో మార్కెట్స్ అయితే రెక్కలు వచ్చినట్టుగా మార్నింగ్ మనకు ఓపెన్ అవ్వడం గమనించాం బోత్ ఇండిసెస్ బికాస్ ఆఫ్ మనకి లాస్ట్ నైట్ ఓవర్ నైట్లో మనకి ఏదైతే అమెరికన్ మార్కెట్స్ ఉన్నాయో అవి పాజిటివ్తో క్లోజ్ అవడంతో మార్నింగ్ బోత్ ఇండిసెస్ స్వల్ప లాభాల్లో ఓపెన్ అవ్వడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 23,830 ఏవో 170 పాయింట్స్ గ్యాప్ అప్తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 53,963 దగ్గర అరౌండ్ ఒక 400 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చిన దాని తర్వాత అది సస్టైన్ చేసుకోలేకపోయింది. బికాస్ ఆఫ్ ఈ గ్యాప్ అప్ ఎందుకు వచ్చింది అని చూస్తే మాత్రం క్రూడ్ ఆయిల్స్, నిన్నటి వరకు మన గ్లోబ్గా వార్ గురించి ట్రంప్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్లో 5% తగ్గడంతో మనకి మార్కెట్స్ పాజిటివ్తో ఓపెన్ అవ్వడం బోత్ ఇండిసెస్ మనకు కనిపించాయి. సో దాని తర్వాత ఆయిల్ స్టాక్స్కి ఏదైతే ఉందో ఓవరాల్గా ఒక రిలీఫ్ ర్యాలీ లాగా మనకి కనిపించింది మార్కెట్స్ పరంగా చూసుకుంటే. అలాగే మనకి ట్రంప్ చూస్తే ట్రంప్ మనకి హామీల మీదనే మార్కెట్స్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఒకరోజు వార్ ఉందంటాడు, ఒకరోజు లో బర్డ్ అంటాడు ఇరాన్తో. సో ఇలాంటి నాన్ సెన్స్తో మనకి మార్కెట్స్ సస్టైన్ అవ్వలేకపోతుంది. అతను ఇచ్చే హామీలు పట్టి మార్కెట్స్ యాక్ట్ అవ్వడం మనం గమనిస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. సో నిన్న మనం మాట్లాడుకున్నాం బాండ్ వీల్స్ గురించి. సో ఆ బాండ్ వీల్స్ చూసుకుంటే మాత్రం 10 years ఏదైతే ఉందో 4.67. సో అది కాస్త కూల్ ఆఫ్ అయింది, ఎందుకంటే నిన్న బాండ్ వీల్స్లో సెల్ ఆఫ్ చూసాం. ప్రస్తుతం 4.57 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. సో దీంతో మార్కెట్స్కి ఒక ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే బాండ్ వీల్స్ పెరుగుతాయో ఈక్విటీ మార్కెట్స్కి అది మంచిది కాదు. ఎప్పుడైతే బాండ్ వీల్స్ తగ్గుతాయో అవి ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్ బయాస్ ఉంటుంది. సో అది కాస్త కూల్ ఆఫ్ అయింది చెప్పుకోవాలి. సో దాంతో ఓన్లీ మార్కెట్స్ డాలర్, రూపీ అండ్ క్రూడ్, సో ఈ మూడిట్ల పట్టే మార్కెట్స్ అండ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్, హామీలు ఏవైతే ఇస్తున్నాడో దాన్ని బట్టే మార్కెట్స్ యాక్ట్ అయ్యే ఆస్కారం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో రేపు వీకెండ్తో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏదైనా వార్త వదిలితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ వీక్నెస్ ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉంది. సో మార్నింగ్ ఏదైతే నిఫ్టీ స్వల్ప లాభాలు ఓపెన్ అయిందో దాన్ని సస్టైన్ కాలేకపోయింది. సో మనం గతంలో అనుకున్నాం 23,200 నుంచి 23,800 రేంజ్. సో మార్నింగ్ ఏదైతే ఓపెన్ అయిందో 23,800 ఎబో సస్టైన్ అయ్యి ఉంటే డెఫినెట్గా బుల్స్ అనేది ఒక చీర్స్ ఆఫ్ ది డే లాగా కనిపించేది. లేదంటే మార్కెట్ అది ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చేసి మనకి ఫ్రిజిల్ అవుట్ అయిందని చెప్పుకోవాలి. సో మార్కెట్స్కి మొత్తం టోటల్గా బేర్స్ గ్రిప్లోనే ఇంకా ఉందని చెప్పి మనకు అనిపిస్తుంది. బట్ హయ్యర్ సైడ్ అయితే ఇంటాక్ట్లోనే మార్కెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి ఈరోజు చూసుకుంటే మాత్రం లో చూసుకుంటే 23,596 అండ్ హై చూసుకుంటే 23,859. సో ఈ 260 పాయింట్స్ అబరేషన్స్లోనే మార్కెట్స్ విత్ హోల్టాలిటీ, హై హోల్టాలిటీ రేంజ్తోనే ట్రేడర్స్ అయినాయని చెప్పుకోవాలి. నిఫ్టీ పరంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం డౌన్ సైడ్లో 23,397, అది నిన్న వచ్చిన లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ప్రీవియస్ స్వింగ్లో అయితే ఉందో 23,262, ఇది మనకి స్వింగ్లో ఉంది. సో ఆ స్వింగ్లో కట్కానంత సేపు హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 23,803, అది మనం 20 DM బార్ అనుకున్నాం. ఇన్ కేస్ అది అధిగమించుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ అక్కడ నుంచి 24,000 ఆ 24,200 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక 800 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ మనకు కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కనిపిస్తూ ఉంది. ఈ న్యూస్ ఏదైనా పాజిటివ్ వచ్చి 24,000 మార్క్ని ఎబో క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి 24,500 ఆర్ 600 దాకా చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉండి బాండ్ వీల్స్ ఏదైనా మళ్ళీ డిసప్పాయింట్ చేస్తే, క్రూడ్ ఆయిల్ ఏదైనా తగ్గితే మాత్రం మార్కెట్స్లో ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో నిఫ్టీకి 23,262, అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మళ్ళీ 22,800 ఆర్ 22,600 చూసే ఆస్కారం మనకి క్లియర్గా ఇండికేషన్స్ టెక్నికల్ పరంగా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది అరౌండ్ 0.25%తో. సో మనకి మార్నింగ్ ఏదైతే గ్యాప్ అప్ ఉందో 400 పాయింట్స్ దాన్ని సస్టైన్ కాలేకపోయింది. సో మార్నింగ్ 20 DMAని బ్రేక్ చేసి దాన్ని ఎబో సస్టైన్ కాలేకపోయింది నిఫ్టీకి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆ దరిదాపులో కూడా రాలేకపోయింది బ్యాంక్ నిఫ్టీకి చూసుకుంటే మాత్రం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హై లో చూసుకుంటే మాత్రం 53,156 లో హై చూస్తే 54,109. సో ఒక 950 పాయింట్స్ అబరేషన్స్తోనే ట్రేడ్ అవడం మనం గమనించాం. సో లాస్ట్ 1 అవర్లో మాత్రం ప్లస్ 100 పాయింట్స్, 200 పాయింట్స్, మైనస్ 200 పాయింట్స్కి వెళ్ళి అది రికవర్ వస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ క్లోజ్ మనం చూస్తే మాత్రం ఎండ్ ఆఫ్ ది డేకి నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం మనం గమనిస్తాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ రేంజ్ ఏదైతే ఉందో లోయర్ సైడ్ మండే రోజు లో అయితే ఉందో 52,783, అది కాస్త స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. హయ్యర్ సైడ్ 54,390, సో అది 20 DM బార్ వెల్. సో ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి
నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ స్వింగ్ లోస్ ని స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో హయ్యర్ సైడ్ కి ఇంకా వెళ్ళే ఆస్కారం మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది, ఏది గ్లోబల్ పరంగా ఏది కానీ నెగిటివ్ న్యూస్ రాకపోతే. సో ఈరోజు మార్కెట్ బెట్ చూసుకుంటే మాత్రం 2259 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉంటే 1469 స్టాక్స్ డిక్లైన్ లో ఉంది. సో ఈరోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం మనకి రియాలిటీ, క్యాపిటల్ గుడ్స్, టెలికామ్ అండ్ హెల్త్ కేర్ ఈ రంగాల్లోనే మనకి లాభాల్లో క్లోజ్ అవడం మనం గమనించాం. సో బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టార్ చూసుకుంటే మాత్రం నిన్నటి వరకు ఐటీ టెక్నాలజీ స్టాక్ సెక్టర్ చాలా బాగా ర్యాలీ రావడం కనిపించింది. సో ఆ 3 days ర్యాలీ ఒక ప్రాఫిట్ బుకింగా లేదంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోనా అనేది మరింత కాలం కొంచెం వేచి చూడాల్సి ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఎఫ్ఎంజీసీ స్పేస్, బ్యాంకింగ్ ఇవి మాత్రం మనకి బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవాలి. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఈరోజు చూసుకుంటే మాత్రం 0.7% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. అలాగే విక్స్ చూస్తే మాత్రం 3.5% డౌన్లోనే మనం ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. రియాలిటీ రంగాల్లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అనంతరాజ్, పొనెక్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్, లోదా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం శోభ, బ్రిడ్జ్ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తున్నాం. హెల్త్ కేర్ సెక్టర్ లో చూసుకుంటే మాత్రం అపోలో హాస్పిటల్, అరవిందో ఫార్మా, ఆల్కేమ్, గ్లెన్మార్క్ ఫార్మా, సిల్ప్లా లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. నష్టాలు చూసుకుంటే మాత్రం లారస్ ల్యాబ్, దివిస్ ల్యాబ్, ఫోర్టిస్ హెల్త్ కేర్, పిపిఎల్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తున్నాం. టెక్నాలజీ స్పేస్ లో టాప్ గెయినర్, టాప్ లో చూస్తే మాత్రం విప్రో, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్. నష్టాలు చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, పర్సిస్టెన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైంట్రీ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంజీ స్పేస్ చూసుకుంటే మాత్రం వరుణ్ బెవరేజ్, రాడికో కేతాన్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఇమామి, మ్యారికో, నెస్ట్లే, కోల్గేట్, ఐటీసీ, డాబర్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈరోజు చూసుకుంటే మాత్రం ఎర్నింగ్ సీజన్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మనకి డౌన్కి వచ్చేసినాం. అంటే రిజల్ట్స్ సెక్షన్స్ ఇంకా అయిపోవడానికి వచ్చేసినాం, మనం పీక్ వచ్చేసామని చెప్పుకోవాలి. సో నెగిటివ్ రియాక్షన్స్తో మనకైన స్టాక్స్ చూసుకుంటే మాత్రం జూబ్లియంట్ ఫుడ్ అయితే అరౌండ్ 7% డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ నిన్నటి వరకు చాలా పాజిటివ్గా ఎవ్రీడే 3%, 5% ఇలా పెరుగుతున్న స్టాక్ ఈరోజు 3.5% డౌన్లో ట్రేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ఇంపాక్ట్. బాష్ లాంటి స్టాక్స్లో కూడా మనకి అరౌండ్ 4.5% పడడం మనం గమనిస్తాం. డిఫెన్స్ సెక్టర్స్ నిన్న మనం చెప్పుకున్న నిన్న వీడియోలో మంచి పుంజుకుంటున్నాయని చెప్పేసి, సో ఈరోజు కూడా ఎంటార్ అరౌండ్ 5% ర్యాలీ, ప్యారిస్ డిఫెన్స్ అయితే 4.5%, డైనమెటిక్ టెక్నాలజీస్ కూడా అరౌండ్ 2.5% ర్యాలీ మనం చూడగలం. క్రూడ్ ప్రైజెస్లో కూడా మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. హెచ్పిఎల్సిఎల్లో 2%, బీపీసీఎల్లో 1%, ఐఓసీలో అరౌండ్ 1%. 52 వీక్స్ హై మనం ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం యాంగిల్ 1 341 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 5%. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 298 or 296లో డెఫినెట్గా ఒక ఆప్షన్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. హయ్యర్ సైడ్ మేబీ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది 386 to 412 దాకా వెళ్ళే ఆస్కారం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. గ్రాసిమ్ లాంటి స్టాక్ కూడా ఈరోజు హయ్యర్ హై ఫార్మేషన్ మనకి అవుతుంది. సో 3007 దగ్గర ఇది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. అక్కడ నుంచి మనకి ఈరోజు చూస్తే మాత్రం 3151 దగ్గర అరౌండ్ ఒక 150 పాయింట్స్ అవేలో నడుస్తుంది. కాబట్టి ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత 6% ర్యాలీ అనేది ఈ స్టాక్లో చూడగలిగాం. ఏదైనా డిప్ వస్తే మాత్రం 3000 or 2956 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. డెఫినెట్గా ఈ స్టాక్ హయ్యర్ సైడ్ 3256 or 3324 దాకా వెళ్ళే ఆస్కారం క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్గా మార్కెట్స్ చూసుకుంటే మాత్రం స్వింగ్లోని స్టాప్ లాస్ పెట్టుకొని బై అండ్ డిప్ స్ట్రాటజీలో చేస్తే మాత్రం టెక్నికల్ పర్స్పెక్టివ్ కూడా రిస్క్ రివార్డ్ అనేది హయ్యర్ సైడ్, బై అండ్ డిప్స్ లోయర్ సైడ్లో అండ్ సెల్ ఆన్ రైజ్ హయ్యర్ సైడ్, ఈ ప్యాటర్న్లోనే మార్కెట్స్ కన్సాలిడేట్ ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకు కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.